హలో ఎవ్రీవాన్, వెల్కమ్ టు ఛాలెంజ్ కోచింగ్ ఇన్స్టిట్యూట్. ఈరోజు ఈ వీడియో ద్వారా నేను మీకు అందించబోయే ఇన్ఫర్మేషన్ ఏంటంటే ఎస్ఎస్సి స్టాఫ్ సెలక్షన్ కమిషన్ నుంచి సిహెచ్ఎస్ఎల్ నోటిఫికేషన్ 2024కి రిలీజ్ కావడం జరిగింది. దీనికి సంబంధించిన కంప్లీట్ డీటెయిల్స్ అనేవి ఈ వీడియోలో ఎక్స్ప్లెయిన్ చేయడం జరుగుతుంది. ఏజ్, క్వాలిఫికేషన్, వేకెన్సీస్, పోస్టులు ఏ రకంగా ఉంటాయి ఇవన్నీ కూడా ఎక్స్ప్లెయిన్ చేయడం జరుగుతుంది. దీంతోపాటు మన ఇన్స్టిట్యూట్ నందు అతి తక్కువ ఫీజు తోటి ఆన్లైన్ కోచింగ్ కూడా ఇవ్వడం జరుగుతుంది. దీనికి సంబంధించిన కంప్లీట్ డీటెయిల్స్ అనేవి ఈ వీడియోలో ఎక్స్ప్లెయిన్ చేయడం జరుగుతుంది. ఈ నోటిఫికేషన్ యొక్క కంప్లీట్ డీటెయిల్స్, దాంతోపాటు ఈ ఆన్లైన్ కోచింగ్, ఆఫ్లైన్ కోచింగ్ గురించి కూడా వివరాలు తెలుసుకోవాలంటే ఈ వీడియో స్కిప్ చేయకుండా చివరి వరకు చూడండి. దీనికి సంబంధించిన కంప్లీట్ డీటెయిల్స్ అనేవి అర్థమవుతాయి. వీడియో నచ్చితే కనుక లైక్ చేయండి, మీ ఫ్రెండ్స్కి షేర్ చేయండి. ఇలాంటి జాబ్ అప్డేట్స్ కోసం మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకుని పక్కన ఉన్నటువంటి బెల్ ఐకాన్ క్లిక్ చేయండి. ఓకే, ఇంకా లేట్ చేయకుండా నోటిఫికేషన్ వివరాల్లోకి వెళ్తే ఎస్ఎస్సి స్టాఫ్ సెలక్షన్ కమిషన్ నుంచి ఎవ్రీ ఇయర్ సిహెచ్ఎస్ఎల్ నోటిఫికేషన్ అనేది రిలీజ్ కావడం జరుగుతుంది. అదేవిధంగా 2024 కూడా నోటిఫికేషన్ అనేది రిలీజ్ కావడం జరిగింది. దీంట్లో పోస్టులు ఒకసారి చూసుకుంటే జేఎస్ఏ అంటే జూనియర్ సెక్రటేరియట్ అసిస్టెంట్, ఎల్డీసీ అంటే లోవర్ డివిజన్ క్లర్క్, అలాగే డిఈఓ డేటా ఎంట్రీ ఆపరేటర్స్ సంబంధించి ఈ 3 టైప్స్ ఆఫ్ జాబ్స్కి కలిపి ఒకే ఒక నోటిఫికేషన్ అనేది రిలీజ్ కావడం జరిగింది. దీంట్లో చూసుకుంటే కనుక ఇంటర్మీడియట్ క్వాలిఫికేషన్ అంటే 10+2 డిప్లొమా చేసిన వాళ్ళు కూడా ఈ యొక్క జాబ్స్కి అప్లై చేసుకోవచ్చు. ఎవరైతే ఇంటర్మీడియట్లో ఎంపీసీ కానీ, బైపీసీ కానీ, సిఈసీ కానీ తీసుకున్న వాళ్ళు ఉంటారో వాళ్ళతో పాటు 10 తర్వాత డిప్లొమా చేసిన వాళ్ళు కూడా ఈ యొక్క సెంట్రల్ గవర్నమెంట్ జాబ్స్కి అప్లై చేసుకోవడానికి అవకాశం అనేది కల్పించారు. సో ప్రతి ఒక్కరు కూడా ఈ యొక్క జాబ్స్కి ఎవరైతే 10+2 కానీ డిప్లొమా చేసిన వాళ్ళు కానీ ఉంటే కనుక ఈ యొక్క జాబ్కి ప్రతి ఒక్కరు కూడా మిస్ చేసుకోకుండా అప్లై చేసుకోండి. దీని తర్వాత పోస్టులని చూసిన తర్వాత డేట్స్ ఒకసారి చూస్తే కనుక ఈ యొక్క జాబ్ నోటిఫికేషన్ అనేది ఏప్రిల్ 8 నుంచి నోటిఫికేషన్ అనేది రిలీజ్ కావడం జరిగింది. దాంతోపాటు ఆన్లైన్ అప్లికేషన్స్ కూడా 8 ఏప్రిల్ నుంచి 7th మే వరకు యాక్సెప్ట్ చేయడం జరుగుతుంది. ఈ యొక్క ఎస్ఎస్సి నోటిఫికేషన్లో ఎప్పుడు కూడా లాస్ట్లో సర్వర్ ప్రాబ్లం అనేది వస్తుంది కాబట్టి లాస్ట్ డేట్ వరకు వెయిట్ చేయకుండా బిఫోర్గా అప్లై చేసుకోవడానికి ప్రతి ఒక్కరు కూడా ట్రై చేయండి. వేకెన్సీస్ ఒకసారి చూసుకుంటే ఆల్మోస్ట్ 3712 పోస్టులు, ఇవి కూడా టెంటేటివ్ జాబ్స్ అని చెప్పడం జరిగింది. అంటే ఇవి ఇంక్రీజ్ అయ్యే అవకాశం కూడా ఉంది కాబట్టి ఇవి ఒకసారి అబ్జర్వ్ చేయండి. ప్రస్తుతానికి 3712 పోస్టులతో ఈ యొక్క నోటిఫికేషన్ అనేది రిలీజ్ కావడం జరిగింది. దీని తర్వాత పెంచడం కూడా జరుగుతుందని ఇక్కడ క్లియర్గా మెన్షన్ చేయడం జరిగింది నోటిఫికేషన్లో. దీని తర్వాత ఏజ్ ఒకసారి చూసుకుంటే 18 to 27 ఇయర్స్ జనరల్ కేటగిరీ ఎవరైతే ఉన్నారో వాళ్ళు అప్లై చేసుకోవడానికి అవకాశం అనేది కల్పించారు. ఎస్సీ ఎస్టీ వాళ్ళకి 5 ఇయర్స్, ఓబీసీ వాళ్ళకి 3 ఇయర్స్, అలాగే పీడబ్ల్యూబీడీ వారికి 10 ఇయర్స్ ఏజ్ రిలాక్సేషన్ అనేది కల్పించడం జరిగింది. సో దీని ప్రకారం ఇవన్నీ కూడా ఒకసారి ఏజ్ రిలాక్సేషన్ చూసుకుని ఇంటర్మీడియట్ కంప్లీట్ చేసుకుని ఏజ్ 27 ఉన్న ఓసీ కేటగిరీ వాళ్ళందరూ కూడా అప్లై చేసుకోవచ్చు. అలాగే మీ యొక్క రిజర్వేషన్స్ బట్టి మీ యొక్క ఏజ్ క్రైటీరియాని కూడా ఒకసారి చూసుకుని అప్లై చేసుకోవచ్చు. క్వాలిఫికేషన్ ఒకసారి చూసుకుంటే ఇందాక చెప్పినట్టు ఇంటర్మీడియట్ కానీ 10+2 డిప్లొమా చేసిన వాళ్ళు కూడా అప్లై చేసుకోవడానికి అవకాశం అనేది కల్పించడం జరిగింది. ఇవన్నీ కూడా ఒకసారి చూసుకున్న తర్వాత ఫీజు ఒకసారి చూసుకుంటే ఓసీ అండ్ బీసీలో ఎవరైతే మేల్ క్యాండిడేట్స్ ఉన్నారో వాళ్ళకి మాత్రమే 100 రూపీస్ ఫీజు అనేది పెట్టడం జరిగింది. మిగిలిన వాళ్ళు ఏ కేటగిరీలో అయినా ఉమెన్స్ ఉంటే కనుక వాళ్ళకి అప్లికేషన్ ఫీజు అనేది నిల్ అంటే 0. అదేవిధంగా ఎస్సీ ఎస్టీలో ఉన్నటువంటి వారికి జెంట్స్ అయినా కూడా వాళ్ళకి ఫ్రీ అనేది ఈ యొక్క నోటిఫికేషన్లో మెన్షన్ చేయడం జరిగింది. అంటే ఓసీ అదేవిధంగా ఓబీసీలో ఉన్నటువంటి జెంట్స్ ఎవరైతే ఉన్నారో వాళ్ళకి మాత్రమే 100 రూపీస్ ఫీజు, మిగిలిన వాళ్ళకి ఆ 100 రూపీస్ కూడా లేదు కాబట్టి ప్రతి ఒక్కరు కూడా ఫ్రీగా అప్లై చేసుకోండి. ఓకే, ఎగ్జామ్ ప్యాటర్న్ ఒకసారి చూసుకుంటే టైర్ 1, టైర్ 2 టైప్స్లో ఎగ్జామినేషన్ అనేది జరుగుతుంది. టైర్ 1లో క్వాలిఫై అయిన వాళ్ళకి టైర్ 2కి ప్రమోట్ చేయడం జరుగుతుంది. టైర్ 2లో క్వాలిఫై అయితే జాబ్ అనేది రావడం జరుగుతుంది. ఇక్కడ చూసుకుంటే టైర్ 1లో 4 సబ్జెక్ట్స్ తోటి ఎగ్జామ్ అనేది జరుగుతుంది. 100 క్వశ్చన్స్కి 200 మార్క్స్ అనేవి ఇవ్వడం జరుగుతుంది. 60 మినిట్స్ టైం పీరియడ్ అనేది కూడా ఇవ్వడం జరుగుతుంది. ఇక్కడ చూసుకుంటే ఇంగ్లీష్ లాంగ్వేజ్ 25 క్వశ్చన్స్, జనరల్ ఇంటెలిజెన్స్, జనరల్ నాలెడ్జ్, అలాగే క్వాంటిటేటివ్ యాప్టిట్యూడ్, ఈ 4 సబ్జెక్ట్స్ తోటి ఎగ్జామ్ అనేది కండక్ట్ చేయడం జరుగుతుంది. 100 క్వశ్చన్స్కి అంటే ఎవ్రీ సబ్జెక్ట్కి 25 క్వశ్చన్స్ అనేవి ఉండటం జరుగుతుంది. అలాగే 100 క్వశ్చన్స్కి 200 మార్క్స్ అనేవి క్యారీ అవ్వడం జరుగుతుంది. సో ప్రతి ఒక్కరు కూడా అబ్జర్వ్ చేయండి. దీనికి సంబంధించిన కోచింగ్ అనేది మన ఇన్స్టిట్యూట్ నందు అతి తక్కువ ఫీజు తోటి ఇవ్వడం జరుగుతుంది. ఇక్కడ ఇచ్చిన కాంటాక్ట్ నెంబర్ని సంప్రదించండి, 9493076648. దీనికి కాంటాక్ట్ చేస్తే మీకు ఈవినింగ్ టైమ్స్ ఆర్ మార్నింగ్ టైమ్స్లో కానీ ఎవ్రీ వీక్ న్యూ బ్యాచ్ అనేది స్టార్ట్ అవ్వడం జరుగుతుంది.
దాంట్లో కోచింగ్ డీటెయిల్స్ అనేవి మీకు కంప్లీట్గా ఎక్స్ప్లెయిన్ చేయడం జరుగుతుంది. డెమో క్లాసెస్ కూడా 3 డేస్ అనేవి ఫ్రీగా ఇవ్వడం జరుగుతుంది. దాని తర్వాత నచ్చితే కనుక మీరు కంటిన్యూ చేసి ఈ యొక్క నోటిఫికేషన్కి ఆన్లైన్ కోచింగ్ అనేది ప్రతి ఒక్కరు కూడా పొందవచ్చు. సో ఇవి కంప్లీట్ డీటెయిల్స్ అనేవి వీడియోలో ఎక్స్ప్లెయిన్ చేయడం జరిగింది. ఇంకేమైనా డౌట్స్ ఉంటే కనుక కామెంట్ సెక్షన్లో కామెంట్ చేయండి. ఎలా అప్లై చేసుకోవాలనేది కూడా మనకి యూట్యూబ్ ఛానల్లో వీడియో చేసి పెట్టడం జరుగుతుంది. దాన్ని చూస్తే మీ మొబైల్ నుంచే ఆన్లైన్ అప్లికేషన్ అనేది ఇంటి వద్ద నుంచి చేసుకోవడానికి అవకాశం అనేది ఉంటుంది. సో ఈ విధంగా ఈ నోటిఫికేషన్కి సంబంధించి డీటెయిల్స్ అనేవి కంప్లీట్గా అబ్జర్వ్ చేసుకోండి. ఆన్లైన్ కోచింగ్ కోసం ఇక్కడ ఇచ్చినటువంటి నెంబర్ని సంప్రదించండి. ఈ వీడియో నచ్చితే కనుక లైక్ చేయండి, మీ ఫ్రెండ్స్కి షేర్ చేయండి. ఇలాంటి జాబ్ అప్డేట్స్ కోసం మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకుని పక్కన ఉన్న బెల్ ఐకాన్ క్లిక్ చేయండి. థ్యాంక్ యూ అండ్ ఆల్ ది బెస్ట్.